నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ సిద్ధ యోగి గారు ఉన్నారు. మరి గురువుగారితో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన విషయాల గురించి, అందులో ఉన్న రహస్యాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీ గురుదేవ దత్త. గురుగారు బాగున్నారా? బాగున్నమ్మా బంగారు. గురుగారు ఇప్పుడు మాకు మా ప్రజలకి ఇలాంటి విషయం గురించి తెలియజేస్తున్నారంటారు. ఇప్పుడు దైవానికి సంబంధించి చాలా రహస్యాలు అంటూ ఉంటాయి. అందులో భాగంగా ఏదైనా మాకు తెలియచేయండి. ఈరోజు మనం దత్తుడి అనుగ్రహంతో మొదలు పెడదాం. శ్రీ గురుదేవ దత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త. ఈరోజు మనం మన ఛానల్ ప్రజలందరికీ కూడా చాలామందికి తెలియని చాలా శక్తివంతమైనది, చాలా సులభతరమైనది కూడా. అంటే ఖచ్చితంగా సంకల్పిస్తే రానున్న తరంలో అతి శక్తివంతంగా మారే మంత్రశాస్త్రంలోని రహస్యాలలో ఇప్పుడు మనం భైరవతంత్రం అనే ఒక శక్తిని తెలుసుకోబోతున్నాం. భైరవతంత్రం. ఈ భైరవతంత్రం అనేది మన ఆది గురువు, అందరికీ గురువులకి గురువు ఎవరంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధిస్తాడనమాట ఈ భైరవతంత్రాన్ని. ఆ భైరవతంత్ర రహస్యాలన్నింటిని కూడా 112 అంటే 112 రకాల భైరవతంత్రాలు ఉన్నాయి. అష్టభైరవతంత్రాల్లో ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, రురుభైరవుడు అని చెప్పి రకరకాల భైరవాలు ఉన్నాయి. వాటిలలో భైరవతంత్రాల్లో ఏ తంత్రాన్ని మనం ఎంచుకుంటామో దానికి సంబంధించిన శక్తి మనకు లభిస్తుంది. యాక్చువల్లీ ఈ భైరవతంత్రపు విషయాలు చాలా రకాలుగా చెప్పి ఉంటారు, కానీ ప్రాక్టికల్గా చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నిజంగా భైరవతంత్రం చేసిన వాళ్ళు ఈ సోషల్ మీడియాలో కొంచెంగానే ఉంటారు. అంటే ఊరికే చెప్తారు కానీ ప్రాక్టికల్గా అది చేసి ఉండరు. కానీ అది చాలా సరళమైనవి అయినా కూడా శాస్త్రీయంగా కొంతమంది చేస్తూ ఉంటారు భైరవతంత్రాలు. నాకు తెలిసి ఈ మధ్యలో రాజమండ్రిలో ఒక అతను చేస్తుంటారు భైరవతంత్రాలకు సంబంధించి మంచి ఆయన. ఇలా భైరవతంత్రం కొంచెం అరుదుగా పద్ధతిగా చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఏ పనికైనా సరే, ఎలాంటి కర్మనైనా ఖచ్చితంగా తీసేసే శక్తి మనకి భైరవతంత్రానికి ఉంటుంది. వాటిలలో మనకి మొట్టమొదట మనం ఈ భైరవతంత్ర రహస్యాల్ని ఎక్కడ మనం తీసుకుంటామంటే ఫిజికల్, మెంటల్, అంటే శారీరకము, మానసికము, ఆత్మ, ఈ మూడి కలయికతో ఏ సాధనైనా, అది భైరవతంత్రమే కాదు, శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడు ఏకకాలంలో కలయిక చేస్తేనే మంత్రసిద్ధి కలుగుతుంది. ఎవ్వరు ఏ సాధన చేసినప్పటికి కూడా మనస్సు నిలబడాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మ దానికోసం పని చెయ్యాలి. అలా చెయ్యాలి అని పార్వతికి ఉపదేశం చేశాడు. గతంలో నేను ఒకసారి చెప్తే అది చాలా రోల్ అయిపోయింది. నేను ధర్మశాస్త్రాలు చెప్తూ వచ్చిన యామలాతంత్రములో ఎవరైనా సరే వారి మూత్రాన్ని వారు యామలాతంత్రములో పరమేశ్వరుడు చెప్పిన విధానాల్లో మంచిగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు మందులు, మాంసాహారాలు, రకరకాల మసాలా దినుసులు తినకుండా ఉన్నప్పుడు ఇలా తీసుకుంటే, మూత్రం తీసుకుంటే మీకు మంచిది, వ్యాధి నివారణ అవుతుంది అని నేను చెప్పడం జరిగింది. దాన్ని చాలా వైరల్ అయిపోయింది. దాని ముందుది వెనకది కట్ చేసేసారు. వాస్తవానికి ఇప్పుడు చూడు, మొన్న బొంబాయి పెద్ద పెద్ద హీరోలు, మనకి ఎన్నో సినిమాల్లో నటించే హీరో కూడా మోకాలు నొప్పి వస్తే డాక్టర్ అది కరెక్ట్గా 15 రోజులు తాగితే ఆ వ్యాధి తగ్గిపోయిందట. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా భైరవతంత్రంలోని. అసలు నిజంగా పరమేశ్వరుడు పార్వతి కోసం చెప్పాడా, చాలా సాధారణమైన మనుషుల కోసం చెప్పాడా అనిపిస్తుంది. ఎంత మంచి తంత్రాలు ఉన్నాయంటే దాంట్లో ఒక కామన్ మ్యాన్ చేసుకునే, అంటే కొంచెం డెడికేటెడ్గా మనస్సు లగ్నం చేస్తే ఆ పని అవుతుంది. ఈ మధ్యకాలంలో ఈ భైరవతంత్రం గురించి తెలుసుకోవడానికి మా దగ్గరికి ఒక శిష్యురాలు, అంటే ఒక భక్తులు వచ్చారు.
కొన్ని సమస్యలు చాలా Hmm. చర్మ సమస్యలు ఎవరో ప్రయోగం చేశారు. కానీ 100% చెయ్యరు. అది సైకలాజికల్గా ఉంటుంది. వాళ్ళు నిజంగా చేసి ఉండరు. Hmm. ఏదో అభూత కల్పనలో లేకపోతే వాళ్ళ మానసిక స్టెబిలిటీ లేక ఈ 10 మందికి 10లో కొంతమంది ఖచ్చితంగా తంత్రం చేస్తున్నారు. గత కాలంలో ఈ తంత్రాల మీద లేదు, కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఈ తంత్రము అని యూట్యూబ్లో కొట్టేయడము, ఇలా చేయాలని చెప్పి ప్రతి వాడు ప్రాక్టీస్ చేయడం. అవునండి. అయితే ఎలా ప్రాక్టీస్ చేసినా అంతో ఇంతో సక్సెస్ అవుతుంది కదా. శత్రువు ఉన్నాడు అనుకో, ఈ చెప్తూనే ఉంటాడు వాడు డైరెక్ట్గా. శత్రువులు అలా చెప్పొచ్చా, ఇలా చేస్తే శత్రు పతనం అవుతుంది, ఇలా చేస్తే శత్రువు అవుతాడని వాడు రాత్రి పగళ్ళు చూసుకొని కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. Hmm. దానివల్ల అంతో ఇంతో, కనీసం పూర్తి స్థాయి కాకపోయినా అంతో ఇంతో ఆ ప్రయోగం జరుగుతుంది కదా. అలా ఈ తంత్రాలు అందరూ నేర్చుకోవడం మొదలుపెట్టారు. వాటిల్లో కూడా ముఖ్యంగా ఈ తెలంగాణ అంటే ఈ ప్రదేశ్లో కొన్ని రాష్ట్రాలు, మహబూబాబాద్ కొన్ని ఏరియాలు నేను గమనించా, ఈ క్షుద్ర ప్రయోగాలు ఎక్కువ చేస్తున్నారు. ఈ మధ్య కాలం కూడా మొన్న ఏదో ప్రయోగం మన సదాశివపేటలో Hmm. మొన్ననే టీవీ న్యూస్లో కూడా వచ్చింది. ఓకే. ప్రయోగం చేశారు. ఏదో అంటే మా ఇంట్లో ఏదో బాగోలేక చేపించుకున్నామండి అని. అంటే ప్రయోగాలు పెరిగాయి. వాళ్ళు ఏ దానికోసం చేస్తున్నారో తెలియదు, కానీ అది శాస్త్రీయంగా ఉండాలి, Hmm. ఆరోగ్యంగా ఉండాలి. నిజంగా చేస్తే అలాని కర్మ నివారించే శక్తి ఉండాలి గురువుకి. Hmm. అంతేగాని ఆ రాత్రులు కొన్ని భయాందోళన కలిగించేటట్టుగా అని అనిపిస్తాయి. Hmm. వాస్తవంగా ఇవన్నీ ఉన్నాయి.